నీకు ఎస్క్యూఎల్ కన్స్టెంట్స్ ఐడియా లేకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెల్కమ్ టు ఎస్క్యూఎల్ జీరో టు హీరో డే 5. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఎస్క్యూఎల్ కన్స్టెంట్స్. ఈ ఎస్క్యూఎల్ కన్స్టెంట్స్ అంటే ఏంటి? ఎస్క్యూఎల్ కన్స్టెంట్స్ అంటే ఏం లేదు, ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ అనమాట. మనం ఎప్పుడైతే టేబుల్ని క్రియేట్ చేస్తామో అప్పుడు మనం కాలమ్స్ని స్పెసిఫై చేసుకుంటాం కదా, ఆ కాలమ్స్లో ఇలాంటి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి, ఇలాంటి వాల్యూస్ అసలు ఇన్సర్ట్ చేయొద్దు, ఒకవేళ ఇలాంటి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే ఈ వాల్యూసే ఇన్సర్ట్ చేయాలి అని ఒక కండిషన్ రాసుకుంటాం కదా, అదే కన్స్టెంట్స్ అనమాట. సో మనకి మెయిన్లీగా ఈ 7 టైప్స్ ఆఫ్ కన్స్టెంట్స్ ఉన్నాయి. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న టేబుల్ ఇది, దానికి కోడ్ వచ్చేసి ఇది. సో నేను ఈ ఐడి అనే కాలం మీద కన్స్టెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నాట్ నల్ కన్స్టెంట్. నాట్ నల్ కన్స్టెంట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే కాలంని స్పెసిఫై చేస్తావో పక్కన నాట్ నల్ రాసావనుకో, నువ్వు ఎప్పుడైతే ఆ కాలంలోకి డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు అనుకో, అందులో ఏదైనా పక్క డేటా ఇన్సర్ట్ చేయాలన్నమాట. లైక్ 0 అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, ఏదైనా ఇన్సర్ట్ చేయాలి, కానీ ఇన్సర్ట్ అయితే చేయాలి. వితౌట్ ఇన్సర్ట్ ఎప్పుడైతే నువ్వు ఎగ్జిక్యూషన్ చేస్తావో ఇన్సర్ట్ స్టేట్మెంట్ని, అప్పుడు నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సపోజ్ నువ్వు ఈ రోని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నావు, ఐడిలో ఎలాంటి వాల్యూ ఇన్సర్ట్ చేయలే, అప్పుడు నీకు ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్ కన్స్టెంట్. డిఫాల్ట్ కన్స్టెంట్ ఏంటంటే, నువ్వు బై మిస్టేక్లో ఎప్పుడైతే ఒక కాలంలో ఎలాంటి డేటా ఇన్సర్ట్ చేయలేదనుకో, నువ్వు దానికి డిఫాల్ట్ ఎక్స్ అనే వాల్యూ ఇచ్చామనుకో, నువ్వు ఎప్పుడైతే డేటా ఇన్సర్ట్ చేయలేదనుకో, అప్పుడు డైరెక్ట్గా ఆ వాల్యూ డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోతుంది. సపోజ్ ఐడి ఇంట్ డిఫాల్ట్ 5 ఇచ్చావనుకో, నువ్వు సపోజ్ ఈ రోని ఇన్సర్ట్ చేసావు, ఇది ఇచ్చిపెట్టేస్తావు బై మిస్టేక్లో, ఆటోమేటిక్గా ఈ 5 అనేది ఇక్కడ ఫిల్ అయిపోతుంది. అది డిఫాల్ట్ కన్స్టెంట్ అనమాట. నెక్స్ట్ యూనిక్ కన్స్టెంట్. యూనిక్ కన్స్టెంట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే యూనిక్ కన్స్టెంట్ ఒక కాలం మీద స్పెసిఫై చేస్తామనుకో, అందులో సెట్ ఆఫ్ రోస్ ఉంటాయి కదా, ఈ డేటా సెల్స్ ఉంటాయి కదా, ఈ డేటా సెల్స్ అనేవి యూనిక్గా ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఇంకో 2 ఉండొద్దు. ఇది యూనిక్ కన్స్టెంట్. ప్రైమరీ కన్స్టెంట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఒక కాలంకి ప్రైమరీ ఇచ్చావనుకో, అందులో అన్ని రోస్ అనేవి యూనిక్గా ఉండాలన్నమాట. ఒక టేబుల్లో ఒక్కొక్క రో యూనిక్గా స్పెసిఫై చేస్తుంది. సో ఇక్కడ ప్రైమరీకి ఏంటంటే, ఈ ఒక్కదాని ప్రైమరీకి అనుకోవచ్చు, ఈ ఒక్కదాని ప్రైమరీకి అనుకోవచ్చు. ఒకవేళ ఐడిని మార్క్స్ని ప్రైమరీకి అన్నాం అనుకో, 1,1 ఒకటి అవుతుంది, 1,2 కూడా ఇది యూనిక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 2 రోస్ ఈ 2 కాలమ్స్ అనేవి మనం ప్రైమరీగా ఇచ్చుకున్నాం కాబట్టి, ఈ 2 సేమ్ ఉంటేనే డూప్లికేట్ అవుతుంది. ఇవి రెండింటిలో ఒకటి కూడా డిఫరెంట్ ఉన్నా కానీ అవి యూనిక్గా అయిపోతుంది. ఇది ప్రైమరీకి. నెక్స్ట్ ఫారెన్కి వచ్చేసి, ఇది కూడా ఒక ప్రైమరీకి లాంటిది. మెయిన్గా మనం ఫారెన్కి ఎప్పుడు యూజ్ చేస్తామంటే, 2 టేబుల్స్ని జాయిన్ చేసేటప్పుడు, కనెక్ట్ చేసేటప్పుడు ఈ ఫారెన్ కీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఫారెన్ కీ అనేది కూడా సేమ్ ప్రైమరీకి లాంటిదే. 2 టేబుల్స్లో సేమ్ కాలం ఉండాలి. ఈ టేబుల్లో ఐడి అనే కాలం ఉండాలి, ఈ టేబుల్లో ఐడి అనే కాలం ఉండాలి. అప్పుడు ఈ ఐడి అనే కాలంకి ఇది ఫారెన్ కీ అవుతుంది, ఈ ప్రైమరీ కీకి. సో ఈ ప్రైమరీకి ఫారెన్ కీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా డెప్త్గా. నెక్స్ట్ చెక్ కన్స్టెంట్. మనం ఇక్కడ ఐడి ఇంట్ చెక్ ఐడి గ్రేటర్ దాన్ 3 ఇచ్చామనుకో, ఇక్కడ నువ్వు 2 అని ఇన్సర్ట్ చేస్తావు కదా, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఐడికి ఒక కండిషన్ మెన్షన్ చేసాం, చెక్ ఐడి ఈక్వల్స్ ఐడి గ్రేటర్ దెన్ 3. సో నువ్వు ఓన్లీ గ్రేటర్ దెన్ 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తావు, అది చెక్ కండిషన్. ఈ ఇండెక్స్ కన్స్టెంట్ ఏంటంటే, ఇది సేమ్ లైక్ టేబుల్. మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తామో ఇండెక్స్ని కూడా అలా క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఇండెక్స్ నేమ్. ఏదైతే కాలమ్స్కి ఇండెక్స్ వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నా, ఆ కాలమ్స్ని స్పెసిఫై చేసుకుంటే చాలు. ఈ ఇండెక్స్ ఎప్పుడు వాడతామంటే, లార్జ్ సెట్ ఆఫ్ డేటాబేస్ నుంచి ఎప్పుడైతే మనం ఫాస్ట్ రిట్రీవల్ వాడాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఈ ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్క రో నెంబర్ ఇచ్చేస్తుంది. అప్పుడు మనం ఫాస్ట్గా డేటాని రిట్రీవ్ చేస్తాం అనమాట.